హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ టుడే వచ్చేసి నేను స్పెషల్ వీడియోతో వచ్చానమాట. అది ఏంటంటే ఈరోజు మా సిస్టర్ పుట్టినరోజు అనమాట. కొంచెం గ్రాండ్గా కాకపోయినా సింపుల్గా ఇంట్లోనే బర్త్డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాం అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మా సెలబ్రేషన్స్ ఎట్లున్నాయో చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెట్టండి. తనని, మా సిస్టర్ని బ్లెస్ చేయండి. సో మా సిస్టర్ని చూపిస్తా. కుదిరితే వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇదిగోండి మా సిస్టర్. హాయ్ చెప్పేసి. బర్త్డే గర్ల్ అనమాట. శారీ వచ్చేసి మేము మీషోలో ఆఫర్ చేసామన్నమాట. ఇది శారీ, హాఫ్ శారీ. ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట. సో శారీ వచ్చేసి మమ్మీ కట్టింది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి మమ్మీనే. తర్వాత మేకప్ వచ్చేసి నేననమాట. సో ఇప్పుడు చూసారా క్లియర్. హాయ్ చెప్పు ఇంకోసారి. బ్లెస్ చేయండి మా సిస్టర్ని, ఈరోజు బర్త్డే. సో ఇంకా మా డాడీ అయితే రాలేదనమాట. మా డాడీ వచ్చినాక కేక్ కటింగ్ అయితే సెలబ్రేషన్. ఎట్లుంది శారీ, హాఫ్ శారీ ఎట్లుంది? నిన్నే ఫస్ట్ టైం వేసుకున్నావు, చాలా బాగుంది. ఇది అయితే మేము మెటీరియల్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి ఇదైతే ఇక్కడ దగ్గర ఇది డిజైన్, ఇదంతా మెటీరియల్ అయితే వచ్చింది. మేము కుట్టించుకోవడానికైతే మాకు ఒక 1 వీక్ ఉంటూ పడింది అనమాట. మా మమ్మీ ఇంకా సర్చ్ చేస్తుంది చీరని. సో ఫస్ట్ టైం వేర్ చేసింది అనమాట చీర. సో ఇది కూడా నా సెలెక్షనే అనమాట. అంటే చీరలోకి ఇదైతే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను ఇది వేసాను అనమాట. ఇది దండ చూడండి ఎంత బాగుంది ఇది. సో యా, ఇదైతే ఇవి $2 కొంచెం సెంటిమెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది తీయకుండా ఈ చీరలోకే ఇట్లే వేసాను అనమాట నేను. ఇది ఒకటి వినాయకుడు, ఇంకొకటి లక్ష్మీదేవి. ఎస్, కొంచెము మా చెల్లి బాగా కొంచెం దిట్టంగా ఉంది కాబట్టి సరిపోయిందనమాట. ఇది కొంచెము అంటే క్లాత్ అయితే బాగానే ఉంది, క్లాత్ అయితే బాగానే ఉందన్నమాట. ఏది రౌండ్ తిరుగు. వావ్, నైస్. ఉండు చాలు బాగుంది కదా, చూసారా? చాలా బాగుంది. ఇదిగోండి మా మమ్మీనే రెడీ చేసిండేది, మా చెల్లిని. మా మమ్మీకి కొంచెం సిగ్గు అనమాట. సో ఇప్పుడు ఇంకా రెడీ చేస్తానే ఉంది మా మమ్మీ. సో ఇంకా మా డాడీ అయితే ఇంకా వచ్చేస్తుంది అనమాట. డాడీ బయటికి వెళ్ళాడు, వచ్చినాక ప్రిపరేషన్ చేస్తామన్నమాట. సో ఈ లోపల మేము రెడీ చేసుకుంటాం అనమాట. కేక్ ఇదన్నీ రెడీ చేసేసుకుంటాము. సో వెళ్తున్నాం కేక్ తెచ్చేకి. సో మమ్మీ అయితే వెళ్తుందన్నమాట. మమ్మీ అయితే కేక్ క్లాత్ కావాలని క్లాత్ తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు టేబుల్, ఎస్, లైటింగ్ అయితే తక్కువ ఉందన్నమాట మా ఇంట్లో. సో కొంచెం మేనేజ్ అయితే చేస్తున్నాను నేను. సో ఇదే అనమాట టేబుల్. మామూలుగా ఏ కేక్ కటింగ్ వచ్చినా మేము ఇట్లే చేస్తామన్నమాట. ఇదే టేబుల్ మీద కట్ చేస్తాము. మమ్మీ రెడీ చేస్తుంది టేబుల్ అంతా. సో ఇది అనమాట, ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది అని. సో దీని మీద వచ్చేసి మమ్మీ కేక్ కటింగ్ కేక్ వెళ్ళింది కేక్ తీసుకురావడానికి. అవి నెంబర్స్, ఇవి ఒక్క నిమిషం. మామూలుగా ఎప్పుడు ఫ్లవర్ క్యాండిల్స్ కానీ పెడుతుంటే ఈసారి వచ్చేసి నెంబర్ పెడదామని అనుకున్నాము. సో అందుకే నెంబర్ తెచ్చామన్నమాట. మమ్మీ అయితే కేక్ తీసుకొచ్చేసింది. సో ఎస్, ఇది వచ్చేసి ₹30 పడింది అనమాట అండి. మనకి మామూలుగా ఇట్లా నిలబెడితే హైట్ వస్తాయి కదా క్యాండిల్స్, కేక్ మీద ఇలా వస్తాయి. బాగుందా మీకు? గోల్డ్ కలర్, ఇంకోటి కలర్స్లో కూడా, ఇవి కలర్స్లో కూడా దొరుకుతాయండి. ఇప్పుడు మేము వచ్చేసి అంటే అక్కడ వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఎందుకో బాగా గోల్డ్ కలర్ బాగుంటుందని చెప్పేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. మా చెల్లి ఈరోజు శారీను వైట్ అండ్ పింకే
ప్లస్ ఈ కేక్ వైట్ అండ్ పింక్ స్ట్రాబెరీ ఫ్లేవర్ కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో వాటికి కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను తెచ్చాను అనమాట. సో నా టేస్ట్ పరంగా నేను తీసుకున్నాను. ఎప్పుడు ఫ్లవర్ క్యాండిల్ ఇవన్నీ తీసుకున్నాను. ఇది నేను అడిగాను అనమాట వాళ్ళని, సింగిల్లో ఉందా నెంబరు అంటే లేదు అన్నారు. సో అందుకు నేను డబల్ తీసుకున్నాను అనమాట. 22 కాబట్టి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా మనం క్రాస్గా కావాలంటే క్రాస్గా పెట్టుకోవచ్చు, ప్లస్ స్టడీగా కావాలంటే రెండు ఒకే చోట పెట్టుకోవచ్చు. ఇదిగోండి కేక్, ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. నేనైతే క్రాస్గా పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ పాప అయితే అటువైపు పెడతాను. ఈ పాప అయితే కలర్కి పైన గోల్డ్ ఫ్లేవర్ బాగుంది. సో ఇదే పాపం చెల్లికి కోల్డ్ చేసింది ఈరోజే. ఏది కోల్డ్ చేసింది పాపము, స్ట్రెంత్ లేదా ఓపిక ఎప్పుడెప్పుడు అయిపోతుంది. యాక్చువల్గా అంటే మా సిస్టర్ది 23rd అనమాట ఆగస్టు. కాకపోతే ఎస్టర్డే చేసుకోవాల్సిందే, కాకపోతే అమావాస్య అనమాట. డాడీ వచ్చినాడు. డాడీ అయితే ఇంటికి వచ్చాడనమాట. ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళ్ళాడు. 5 minutes 10 minutes ఆగి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేస్తాము. సో వీడియోని లాస్ట్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ డాడీ ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట. ఓకే జాక్పాట్ కొట్టేసినావు అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మేఘనా హ్యాపీ
అలసిపోయింది పాపం చాలు. ఇంకా ఫ్రీగా ఉండండి, ఇంకా వదిలే, నేను చూసుకుంటా ఫోన్. ఇంకా ఇదేనండి మా ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేషన్స్. పాప మా చెల్లికి ఫీవర్ వచ్చి కొంచెం బాగాలేక తొందరగా ముగించాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. సో ఇంతవరకు వీడియో చూసారు కదా, మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసుకొని మా చెల్లిని బ్లెస్ చేయండి అందరూ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓస్మి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు అదర్ బ్లాగ్స్.